బ్రహ్మము తయారు చేసుకునే పదార్థం కాదు అని ముందుగా ఎప్పుడైతే మేము డిక్లేర్ చేసేసామో ఇంకా ఆ మార్గాలన్నీ మూతపడిపోతాయి, క్లోజ్ చేసి పారే. ఏ మార్గం తెలుసుకోవాలో తెలుసా? మెడిటేషన్ కూడా కాదు, రియలైజేషన్ అనే మార్గం మాత్రమే పనిచేయాలి. గుర్తించటమే అహం బ్రహ్మాస్మి, గుర్తింపు, అంతే మాట. ప్రత్యక్ష ప్రమాణానికి కూడా ఉండాలి అవకాశం. ఈ ధైర్యం ఎవరికి అంటే ఎవరి విషయంలో? పరమాత్మ విషయంలో ప్రత్యక్ష ప్రమాణానికి కూడా ఉండాలి అవకాశం. భగవద్గీత ఇదే చెప్పింది. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ప్రత్యక్షంగా చూడవచ్చు పరమాత్మను నువ్వు అంటే ఏంటి? ప్రమాణం ఏమిటి అక్కడ? ప్రత్యక్షం. వేద ప్రమాణంతో చూడు అని చెప్పలేదు కృష్ణ పరమాత్మ, స్మృతి ప్రమాణంతో చూడు అని చెప్పలేదు ఆయన. మరి దేంతో చూడవచ్చు? ప్రత్యక్షంగా చూడవా? ఇదిగో రెడీగా ఉన్నా నేను, నన్ను చూడు. ఓయమ్మ, ప్రత్యక్షంగా పరమాత్మను చూడు. అరేరేరే, పరమాత్మ సర్వత్రా ఉన్నప్పుడు ఎందుకు ఆ మాట మాట్లాడుతావు? ప్రత్యక్షంగా ఎలా చూస్తామని ఎందుకు దిగులు పడుతున్నావు? ఆకాశాన్ని ప్రత్యక్షంగా చూడలేవు? ఇక్కడ లేదు ఆకాశం అంతా, బయటికి వెళ్ళి చూడాలా? ఒక మాట, ఈ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆ బయటికి వెళ్ళిపోయి అక్కడ చూడాలటయ్యా ఆకాశాన్ని. ఇక్కడ లేదు, ఇదంతా ఆకాశమే. వేదము నీకు దూరం, బుద్ధి నీకు దగ్గర. వేదం ఒక గ్రంథం, బుద్ధి నీ స్వరూపంలో చేరిపోయిన పదార్థం అది. దృష్ట సామ్యేనా, నీకు ఎప్పుడూ కూడా అసలు విషయం ఏమిటంటే చూచిన దాన్ని బట్టి చూడని దాన్ని ఊహించాలి, అది తెలుసుకో. దృష్ట సామ్యేన, ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్ అనే ఇప్పుడు ఇంగ్లీష్ మాటకు ఆ సంస్కృత వాక్యం చూడండి. దృష్ట సామ్యేన, ఫ్రమ్ ది సీన్. దృష్టం, నీకు కనిపిస్తున్న దాన్ని బట్టి. అదృష్టం, అర్థం, నీకింతవరకు కనిపించని విషయాన్ని. సమర్పయంతి, నీకు అందజేస్తున్నది ఎవరో తెలుసా? యుక్తి, హేతువాదమే ఆ పని చేస్తుంది, వేదం చెయ్యదు. ఒక బ్రహ్మ ఉందని చెప్పేసింది వేదం, నమ్మితే నమ్ము లేకపోతే లేదు. అది శ్రవణమే, మననం కాదు. మననం చేసేది హేతువాదం. అదేం చేస్తుంది? నీకు కనిపిస్తున్నది ప్రపంచం, దీన్ని బట్టి ఆలోచించు, పరమాత్మ ఉందా లేదా తెలుసుకో. అంతేగాని పరమాత్మ ఉన్నాడని ముందుగానే ఒప్పేసుకుని తర్వాత ప్రపంచం దగ్గరికి రమ్మని చెప్పదు. చెప్పింది మరి వేదం, మేము చెప్పము. మాకు హేతువాదం ముఖ్యం. దృష్ట సామ్యేన అదృష్టమర్థం సమర్పయంతి. ఏదది? యుక్తి అనే ప్రమాణం, తర్క ప్రమాణమే. అనుభవస్య సన్నికృష్యతే, అనుభవానికి దగ్గరగా వస్తుంది తర్కం. ప్రమాణం ఏదంటే చివరకు ప్రత్యక్ష ప్రమాణం, అది అనుభవం. అనుభవ అవసానం బ్రహ్మ విజ్ఞానం. అదే నీ అజ్ఞానాన్ని పోగొడుతుంది, ఇంకేది పోగొట్టదు. హేతువాది గట్టిగా పట్టుకుంటే నిలవదు మతం.